డిజిటల్ పాఠాలు వీక్షిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా కింది తరగతులు పూర్తి చేసుకొని, అంటే 2వ తరగతి పూర్తి చేసుకొని 3వ తరగతిలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు, అదేవిధంగా 3వ తరగతి పూర్తి చేసుకొని 4వ తరగతిలోకి, 4వ తరగతి పూర్తయ్యి 5వ తరగతిలోకి ప్రవేశించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి సెలవుల అనంతరం మనకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో మనకు కింది తరగతులకు చెందినటువంటి పాఠాల యొక్క పునశ్చరణ కార్యక్రమం ఉంటుంది. వాటినే మనము సంసిద్ధత కార్యక్రమాలు అని, సంసిద్ధత పాఠాలు అని నేర్చుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా బ్రిడ్జ్ కోర్సు అనే పేరుతో సంసిద్ధత పాఠాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఆ పాఠాలలో భాగంగా ఈరోజు నేను 3, 4 మరియు 5వ తరగతి విద్యార్థుల కోసం పునశ్చరణ పాఠాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం వర్ణమాల పునశ్చరణ. మరి వర్ణమాల అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు కదా. ఒక్కసారి వర్ణమాల అంటే ఏంటో చూద్దామా? చూడండి పిల్లలు, వర్ణమాల చార్టు ప్రతి బడిలో, ప్రతి తరగతిలో ఈ విధంగా వేలాడదీసి ఉంటుంది. గుర్తుకు వచ్చిందా వర్ణమాల చార్టు అంటే? అంటే ఇందులో అక్షరాలకు చెందినటువంటి పదాలతో, ఆ బొమ్మలతో ఈ చార్టు ఉంటుంది. మరి దీనిలోని కేవలం అక్షరాలను మాత్రం తీసుకుంటే వర్ణమాల చార్టు ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇవి అక్షరమాల, వర్ణమాలనే అక్షరమాల అని కూడా అంటాము. ఆ అక్షరమాలలోని అక్షరాలన్నీ కూడా వరుస క్రమంలో రాసి ఉన్న చార్టు ఇది. చూశారు కదా. మరి ఈరోజు పాఠం ద్వారా మనం ఆశించిన అభ్యసన ఫలితాలు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? పాఠ్యబోధన ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాలు. కేటాయించిన బోధనాంశం అనగా గేయం లేదా కథ లేదా పేరాలో వర్ణమాలలోని అక్షరాలు గుర్తించగలుగుతారు, చదవగలుగుతారు. బొమ్మలకు చెందిన పేర్లలోని అక్షరాలను గుర్తించగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు. వర్ణమాల ఆధారంగా అక్షరాలను వరుస క్రమంలో రాయగలుగుతారు. రకరకాల భాషా క్రీడల ద్వారా వర్ణమాల మీద పూర్తి పట్టు సాధించగలుగుతారు. తెలిసింది కదా పిల్లలు, ఈరోజు పాఠం ద్వారా మనం సాధించబోయే అభ్యసన ఫలితాలేంటో. అంటే వర్ణమాలలోని అక్షరాల గురించి పునశ్చరణ చేసుకొని వాటిని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలి, ఏ పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎలా రాస్తారు అనేవన్నీ కూడా మనము ఈరోజు నేర్చుకుంటాము. మరి వర్ణమాల పునశ్చరణ చేసుకోవడానికి మనము ఒక గేయాన్ని తీసుకుందాం. గేయం ఎవరి గురించి అనుకుంటున్నారు? మనందరికీ ఇష్టమైన వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం. ఎవరు మరి అది? చూడండి, ఏం కనబడుతోంది చిత్రంలో? అమ్మ కదా. అందరికీ కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. 4వ తరగతి విద్యార్థులు, 5వ తరగతి విద్యార్థులు అమ్మ పాఠాన్ని మీరు 3వ తరగతిలో చదువుకొని ఉంటారు. గుర్తుకు వచ్చిందా? మరి 3వ తరగతి చదివే విద్యార్థులకు ఇది కొత్త పాఠం. అమ్మ గురించి ఈ గేయంలో చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి ఈ గేయాన్ని చూడండి. మొదటి వరుస చదువుతున్నాను, వినండి. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతయి అవనిలోన లేదురా, తన రక్తము పోసి మనను కని పెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, జోలపాట పాడి ఉయ్యాలలూపురా, లాలిపాట పాడి నిదురబుచ్చురా. ఈ గేయాన్ని రచించింది వేముగంటి నరసింహాచార్యులు. వారు రచించినటువంటి బాలగేయాలు అనే పుస్తకంలో నుంచి సేకరించినది గేయం. విన్నారు కదా పిల్లలు గేయాన్ని. గేయంలో అమ్మ యొక్క గొప్పతనాన్ని కవిగారు చాలా గొప్పగా వర్ణించారు. ఈ గేయాన్ని 4వ తరగతి విద్యార్థులు, 5వ తరగతి విద్యార్థులు 3వ తరగతిలో ఇదివరకే నేర్చుకొని ఉన్నారు. కానీ 3వ తరగతి విద్యార్థులకు ఇది కొత్త గేయం, కొత్త పాఠం. ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనం పాఠం నేర్చుకునేటప్పుడు తెలుసుకుందాము. మరి ఇప్పుడు ఈ గేయాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో ఒకసారి విందామా? అమ్మ
అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. తన రక్తము పోసి మనని కని పెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటలలో అమృతమే చిందునురా. జోల పాట పాడి ఉయ్యాలలూపురా, లాలి పాట పాడి నిదుర పుచ్చురా. జోల పాట పాడి ఉయ్యాలలూపురా, లాలి పాట పాడి నిదుర పుచ్చురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. విన్నారు కదా పిల్లలు? గేయం నచ్చిందా? మరి వర్ణమాల పునశ్చరణ ఈ గేయం ద్వారా మనం ఎలా నేర్చుకుంటున్నాము? ముందుగా ఈ గేయంలోని ఒక్కొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. 4 వాక్యాలతో కూడినటువంటి గేయ పాదాలు మనకు ఉన్నాయి కదా, అందులోని ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ అందులో ఉన్నటువంటి వర్ణమాలలోని అక్షరాలను మనం ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా పిల్లలు? అమ్మ గేయంలోని మొదటి 4 పాదాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ వాక్యంలో 2 రంగులతో అక్షరాలు ఉన్నాయి. నలుపు రంగులో ఉన్న అక్షరాలను మీరు గమనించండి. అమ్మ అనే శీర్షికలో ఆ అనే అక్షరము నలుపు రంగులో ఉంది. మొదటి పాదంలో ఆ అనే అక్షరము, మా, నా, వా ఈ అక్షరాలు నలుపు రంగులో ఉన్నాయి. తరువాతి పాదంలో ఆ, మా, పా, ఆ తరువాత ఆ, వం, వ, త, ఈ, తర్వాత ఆ, వ, నా ఈ అక్షరాలన్నీ నలుపు రంగులో ఉన్నాయి. ఎందుకు వీటిని మనం నలుపు రంగులో చూపిస్తున్నాము అంటే ఇవన్నీ కూడా వర్ణమాలలోని అక్షరాలు. మిగతా అక్షరాలన్నింటికీ గుణింత గుర్తులు, ఒత్తులు చేరి ఉన్నాయి. ఈ అక్షరాలు మాత్రం వర్ణమాలలో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఉన్నాయి. అందుకని వీటిని నలుపు రంగులో చూపిస్తున్నాము. దీంట్లో కూడా కొన్ని అక్షరాలు నలుపు రంగులో కనిపిస్తున్నాయి. చూడండి, త, నా, రా, మా, నా. ఇక్కడ కా, క, థ. ఇందులో ఈ నలుపు రంగులో ఉన్నవన్నీ కూడా వర్ణమాలలోని అక్షరాలు. తరువాతి పాదంలో ఆ, ఎం, క, ద, నం, ఉం, ఆ, ప, ట, ఆ, త. తరువాతి వాక్యాలలో చూడండి, లా, ట, ఉ, లా, ట, రా. చూశారు కదా పిల్లలు? గేయంలోని పాదాలలో వర్ణమాలలోని అక్షరాలను మనం ఏ విధంగా గుర్తించామో ఇదే విధంగా మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలోని ఏదైనా ఒక పేరా కానీ, గేయం కానీ, కథ కానీ తీసుకొని ఆ విధంగా వర్ణమాలలోని అక్షరాలు గుర్తించి వాటికి సున్నా చుట్టడానికి ప్రయత్నించండి. మరి ఈ అక్షరాలన్నీ వర్ణమాలలో ఎక్కడ ఉంటాయో వాటన్నిటిని మనము విడిగా ఒకసారి రాసుకొని చూద్దాం. ఈ గేయంలో వచ్చినటువంటి అక్షరాలు ఆ. ఈ ఆ అనే అక్షరం మనం ఇక్కడ విడిగా రాసుకున్నాం. తరువాతి అక్షరం మా, మా. ఇక్కడ నా, నా అనే అక్షరం ఇక్కడ రాసాం. ఇది వా, వా అనే అక్షరం వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆ వచ్చింది. ఆ అనేది ఇంతకు మునిపే రాసాం మనం. తర్వాత మా, మా కూడా మనకి ఇక్కడ వచ్చింది. పా, ఈ పా అనేది రాలేదు కాబట్టి ఇక్కడ మనం పా అక్షరాన్ని రాసుకున్నాం. తర్వాత ఆ, వం అనే అక్షరం వచ్చింది. వా అనే అక్షరం ఇక్కడ వచ్చినప్పటికీ వా పక్కన సున్నా చేర్చాం కాబట్టి వం అనే అక్షరాన్ని మళ్ళీ రాసుకున్నాం.
ఇది ఉభయాక్షరం అవుతుంది. తర్వాత తా, తర్వాత ఈ ఆ, వా, నా అనే అక్షరాలు ఇక్కడ ఇదివరకే వచ్చినాయి కాబట్టి మళ్ళీ రాయలేదు. ఈ పద్యపాదాలలో వచ్చిన మొత్తం అక్షరాలు 1 2 3 4 5 6 7 8. ఈ 8 అక్షరాలు వచ్చాయి. తరువాతి పద్యపాదాలలో ఏ అక్షరాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ తా అనే అక్షరము ఇదివరకే వచ్చింది, నా అనే అక్షరము ఇదివరకే వచ్చింది, రా అనే అక్షరము ముందు పాదాలలో రాలేదు కాబట్టి ఇక్కడ రా అనే అక్షరం రాసుకున్నాము. తరువాత మా, నా అనే అక్షరాలు వచ్చినాయి. కా అనే అక్షరము ముందు పాదాలలో రాలేదు కాబట్టి ఇక్కడ కా అనే అక్షరం రాసుకున్నాము. తర్వాత మళ్ళీ కా వచ్చింది, ఇది థా. ఈ థా అనే అక్షరాన్ని కూడా మనం ఇక్కడ రాసుకున్నాం. తరువాతి పాదాలలో చూడండి, ఈ అక్షరాలు మొదటి 4 పాదాలలో వచ్చినవి, ఈ 3 అక్షరాలు రెండవ 4 పాదాలలో వచ్చినవి. మరి ఇప్పుడు ఈ పాదాలలో ఏం అక్షరాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆ అనే అక్షరం ఉంది, అది ఇదివరకే వచ్చింది. ఇక్కడ ఏ అనే అక్షరము 0తో చేరి ఉంది, ఎం అని, అది ఇక్కడ రాసుకున్నాము. తర్వాత కా అనే అక్షరము గతం, ఇదివరకే వచ్చింది. దా అనే అక్షరం ఇక్కడ రాసుకున్నాము. నా అనే అక్షరం 0తో కూడి ఉంది, నా పక్కన 0 పెట్టి నమ్ అనే అక్షరాన్ని ఇక్కడ రాసుకున్నాము. ఊ పక్కన 0 పెడితే ఉమ్ కూడా ఇక్కడ ఉంది. ఆ, పా, టా అనే అక్షరం కొత్తగా వచ్చింది, ఇక్కడ రాసుకున్నాము. తర్వాత ఆ అనే అక్షరం, తా అనే అక్షరము ఇదివరకే వచ్చాయి కాబట్టి ఇక్కడ రాయలేదు. తరువాతి పద్యపాదాలలో లా అనే అక్షరం వచ్చింది, అది ఇక్కడ రాసుకున్నాము. టా అనే అక్షరం ఇదివరకే వచ్చింది కాబట్టి రాయలేదు. ఊ అనే అక్షరం కొత్తగా వచ్చింది, ఇక్కడ రాసాము. లా అనే అక్షరం అయిపోయింది, టా అనే అక్షరము ఇక్కడ వచ్చింది, రా అనే అక్షరం ఇక్కడ వచ్చింది. కాబట్టి గేయ పాదాలలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మనము ఇక్కడ కూర్చుకొని పెట్టుకున్నాము. చూడండి, మొత్తం అక్షరాలు ఇక్కడ రాసాము. ఇందులో 0తో చేరినటువంటి అక్షరాలని ఈ కింది వరుసలో రాసాము. ఏదైనా అక్షరం పక్కన 0 చేరిస్తే దాన్ని అమ్ అనే శబ్దంతో పలుకుతాము. ఇక్కడ వం, ఎం, నం, అనే అక్షరాలు ఉన్నాయి. చూసారు కదా పిల్లలు, మనకు అమ్మ అనే గేయంలో వచ్చినటువంటి అక్షరాలు, వర్ణమాలలోని అక్షరాలన్నీ కూడా మనము ఒక చోట సమూహంగా రాసుకున్నాము. అందులో కొన్ని అక్షరాలకి 0 చేర్చి అక్షరాలుగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అన్ని అక్షరాలకి కూడా 0 చేర్చి ఎలా పలుకుతామో ఒకసారి చూద్దామా? ఇక్కడ పైన మనకు గేయంలోని అక్షరాలన్నీ ఉన్నాయి. ఆ, మా, నా, వా, ప, తా, ఈ, రా, కా, థ, ద, ట, లా, ఉ. మరి ఈ ప్రతి అక్షరం పక్కన కూడా 0 చేర్చితే ఎలా చదువుతామో ఒకసారి వినండి. ఆ పక్కన 0 చేర్చితే దీన్ని అమ్ అని పలుకుతాము. మా పక్కన 0 చేర్చితే మమ్, నం, వం, పం, తం, రం, కం, థం, దం, టం, లం, చూశారు కదా పిల్లలు, వర్ణమాలలోని అక్షరాలకు 0 చేర్చి చదివితే ఎలా ఉంటుందో, వాటిని ఎలా పలకాలో విన్నారు కదా. మరి మన పాఠశాలలో ఉండే వర్ణమాల చార్టులు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని రకాల వర్ణమాల చార్టులను మీకు ప్రదర్శిస్తాను, చూడండి. ఇది అక్షరాలన్నీ కూర్చినటువంటి వర్ణమాల చార్టు. దీనిని అక్షరమాల అని కూడా అంటారు. ఈ రకమైన చార్టులే కాకుండా బొమ్మలతో కూడినటువంటి వర్ణమాల చార్టులు మన పాఠశాలల్లో కనబడుతూ ఉంటాయి. మరి మీ పాఠశాలలో ఏ రకమైన వర్ణమాల చార్టు ఉంది చూడండి. సాధారణంగా ప్రతి పాఠశాలలో ఉండేటువంటి వర్ణమాల చార్టు ఈ విధంగా ఉంటుంది. ఇందులో ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలకు చెందినటువంటి బొమ్మలతో సహా ఈ వర్ణమాల చార్టు ఉంటుంది. మీరందరూ దీన్ని చూసే ఉంటారు. మరికొన్ని పాఠశాలల్లో ఈ విధమైన వర్ణమాల చార్టు ఉంటుంది. అక్షరాలన్నీ అవే కానీ కొన్ని బొమ్మలలో తేడా ఉంటుంది. ఆ అక్షరాలకు చెందిన బొమ్మల యొక్క పదాలు వేరుగా ఉంటాయి. మరొక పాఠశాలలో ఈ విధమైన వర్ణమాల చార్టు కనిపిస్తుంది. చూస్తున్నారా పిల్లలు? ఇందులో బొమ్మలన్నీ మీరు గుర్తుపడతారు కదా. చూశారు కదా పిల్లలు, వర్ణమాల యొక్క చార్టులన్నీ కూడా
ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో ఒక్కో రకమైనటువంటి వర్ణమాల చార్టులు వేలాడదీసి ఉంటాయి. మరి ఇప్పటి వరకు మనం గేయంలో చూసినటువంటి అక్షరాలన్నీ కూడా వర్ణమాల చార్టులో ఎక్కడ ఉంటాయో మనము ఇప్పుడు గమనిద్దాము. గేయంలో నుంచి మనము తీసినటువంటి అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి అక్షరం ఆ. ఈ ఆ అనే అక్షరము వర్ణమాల చార్టులో ఎక్కడ ఉంటుంది పిల్లలు? వెరీ గుడ్, ఇక్కడ మొదటి అక్షరమే ఆ. ఇక్కడ మా అనే అక్షరం ఉంది. మరి ఈ మా అనే అక్షరం చార్టులో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇది మా. ఇప్పుడు నా అనే అక్షరం, ఈ అక్షరం ఎక్కడ ఉంది వర్ణమాల చార్టులో? ఇక్కడ ఉంది. తర్వాత పా. పా అనే అక్షరం ఇక్కడ ఉంది. తర్వాత తా. తా అనే అక్షరం వర్ణమాల చార్టులో ఇక్కడ ఉంది. ఇది ఈ. ఈ అనే అక్షరం ఇక్కడ ఉంది. రా ఇక్కడ ఉంది. కా ఇక్కడ. థ ఇక్కడ. దా ఇక్కడ. టా ఇక్కడ. లా ఇక్కడ. ఉ అనే అక్షరం ఇక్కడ. ఈ అక్షరాలు సున్నా చేర్చినటువంటి ఉభయాక్షరాలు. ఇవి మనకి ఇందులో కనబడవు. ఈ అమ్ అనే అక్షరము ఈ అక్షరంతో చేరితే వం, ఎం, నం, ఉమ్ అవుతాయి. చూశారు కదా పిల్లలు, అక్షరాలన్నీ వర్ణమాల చార్టులో ఎక్కడెక్కడ ఉన్నాయో. అయితే మరి వర్ణమాల చార్టులో ఉన్న క్రమంలో మనం ఈ అక్షరాలని రాసుకోలేదు. ఆ అక్షరాలన్నీ వర్ణమాల చార్టులో ఉన్న క్రమంలో రాస్తే ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క అక్షరము వర్ణమాల చార్టులో ఉన్న వరుస క్రమంలో మనము ఇక్కడ రాయడం జరిగింది. ముందుగా ఆ అనే అక్షరము, తరువాత ఈ అనే అక్షరము, ఆ తరువాత ఉ, ఏ, కా, టా, త, థ, ద, నా, ప, మ, ర, ల, వ. ఈ క్రమంలో మనము వర్ణమాల చార్టులో ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ రాసుకోవడం జరిగింది. వర్ణమాలలో ఉన్నటువంటి క్రమంలో మనం ఇప్పుడు అక్షరాలను రాసాం. మరి ఒక్కొక్క అక్షరానికి చెందినటువంటి పదాలను కూడా మనం ఇప్పుడు చదువుదాము. ఆ అక్షరంతో మొదలయ్యే పదం ఏంటో మీరు చెప్పాలి. దానికి సంబంధించిన బొమ్మ మీకు కనిపిస్తుంది. చూద్దామా మరి? మొదటి అక్షరం ఆ. ఈ అక్షరానికి చెందినటువంటి పదం ఏమిటి? అమ్మ. అమ్మ యొక్క చిత్రం మీకు కనబడుతుంది కదా. అమ్మలోని మొదటి అక్షరం ఆ. ఆ అక్షరం మనకి ఇక్కడ ఉంది. తరువాతి అక్షరం ఈ. మరి ఈతో వచ్చే పదం ఏమిటి? ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఈగా. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు మరికొన్ని మీరు చెప్పవలసి ఉంటుంది. ఏం బొమ్మ కనిపిస్తోంది ఇక్కడ? ఉడుత. ఉడుత అనే పదంలోని మొదటి అక్షరం ఊ. ఇది ఊయల. అందులో మొదటి అక్షరం ఊ. ఇది ఎలుక బొమ్మ. ఎలుక అనే పదంలో మొదటి అక్షరం ఏ. ఇది కన్ను బొమ్మ. కన్ను అనే పదంలోని మొదటి అక్షరం కా. ఇదేం బొమ్మ? టమాటా. టమాటా అనే పదంలో మొదటి అక్షరం టా. ఇది తబలా. తబలా అనే పదంలో మొదటి అక్షరం తా. దండలు. దండలు అనే పదంలో మొదటి అక్షరం దా. ఇవన్నీ ఏంటి? నగలు. నగలు అనే పదంలో మొదటి అక్షరం నా. పండ్లు. రకరకాల పండ్లు ఉన్నాయి కదా ఇక్కడ. పండ్లు అనే పదంలోని మొదటి అక్షరం పా. మంచం. మంచం అనే పదంలోని అక్షరం మా. ఇవన్నీ రంగులు కదా. రంగులు అనే పదం రాస్తే అందులో మొదటి అక్షరం రా. ఏం కనబడుతోంది ఇక్కడ? వర్షం. వర్షం అనే పదంలోని మొదటి అక్షరం వా. చూశారు కదా పిల్లలు, అక్షరాలకు చెందినటువంటి పదాలు, బొమ్మలు. ఒక్కో అక్షరంతో మొదలయ్యే పదాలను చదివారు, వాటికి చెందిన బొమ్మలని మీరు చూశారు. మరి ఇప్పుడు మీకు ఒక చిన్న కృత్యం ఇస్తాను నేను. మీరందరూ కూడా తరగతిలో ఉంటారు. తరగతిలో మీకు స్నేహితులు ఉంటారు. వారందరికీ
పేర్లు ఉంటాయి. మీకు వారందరి పేర్లు తెలుసు. వారి అందరి పేర్లని ఒక జాబితాగా రాసుకొని, లిస్ట్ లాగా రాసుకొని ఒక చార్ట్ తయారు చేసుకోవాలి. మీరందరూ కూడా చార్ట్ తయారు చేసుకొని అందులోని పేర్లను ఒకసారి చదువుదాం. నేను మీకోసం ఒక చిన్న చార్ట్ తయారు చేశాను. అందులో కొందరి పేర్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా విద్యార్థుల పేర్లతోటి చార్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల పేర్లు ఇక్కడ ఒక 10 మంది విద్యార్థుల పేర్లు ఉన్నాయి. నేను చదువుతాను, వినండి. మమత, సతీష్, ఆశ, శ్రీలత, ఇందు, భవాని, యశ్వంత్, శ్రావణి, అరవింద్, ఉష. ఈ విధంగా పేర్లతోటి చార్ట్ను తయారు చేసుకున్న తర్వాత ఆ పేర్లలో ఉన్నటువంటి సరళ అక్షరాలన్నీ కూడా మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన పేర్లలోని సరళ అక్షరాలు ఏ విధంగా గుర్తించామో చూడండి. ఈ పేర్లలో ఉన్నటువంటి సరళ అక్షరాలు ఇక్కడ పక్కన రాసుకోవడం జరిగింది. భవాని అనే పేరులో భా అనే అక్షరము, శ్రావణి అనే పేరులో వా అనే అక్షరము, శ్రీలత అనే పేరులో లా తా అనే అక్షరాలు, సతీష్ పేరులో సా అనే అక్షరము, మమత పేరులో మా మరియు తా అనే అక్షరాలు, అదేవిధంగా యశ్వంత్ పేరులో యా, ఇందు పేరులో ఈ, ఆశా పేరులో ఆ మరియు షా, అరవింద్ పేరులో ఆ మరియు రా. ఈ విధంగా అక్షరాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో రాసుకొని తర్వాత ఏం చేయాలంటే వీటితో ఏర్పడే పదాలను కూడా మీరు తయారు చేయవలసి ఉంటుంది. పేర్లలో వచ్చిన అక్షరాలన్నీ వరుసగా ఇక్కడ రాసుకున్నాము. వాటితో ఏర్పడే పదాలు కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. చూడండి. సభ, భయం, యమ, ఆవల, తల, రమ, శరం, అమల, లత, మర, మతం, సమత, వల, శత, సంత, ఇవతల. అర్థమైంది కదా పిల్లలు? పేర్లలోని అక్షరాలను తీసి వాటితో ఏ విధంగా పదాలు రాసుకోవాలో ఇదే విధంగా మీరు మరొక గేయాన్ని కానీ, మరొక కథను కానీ, మరొక ఏదైనా ఒక గద్యాన్ని కానీ తీసుకొని అందులో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ గుర్తించి వాటితో ఏర్పడే పదాలను రాయడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు వర్ణమాల యొక్క పునశ్చరణ బాగా జరిగింది కదా? అన్ని అక్షరాలు గుర్తుకు వచ్చాయా? మరికొన్ని అక్షరాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మరి ఈరోజు పాఠం తర్వాత మీకు కొంత మూల్యాంకనం ఇస్తున్నాను. ఇంటి పని మీరు ఇవన్నీ కూడా అభ్యసనం చేసి వర్ణమాల మీద పూర్తి పట్టు సాధించాలి. దాని కొరకు కొన్ని అభ్యాసాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. చూడండి. కింది బొమ్మలు చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరాన్ని చెప్పండి, రాయండి, వర్ణమాల చార్టులో గుర్తించండి. ఇక్కడ మనకి కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మ యొక్క పేరేంటో మీరందరూ చెప్పగలరు. ఇదేంటి? గంట. మరి గంట అనే పదంలో మొదటి అక్షరం ఏంటి? వెరీ గుడ్, గా. ఆ గా అనే అక్షరాన్ని మీరు చెప్పాలి, రాయాలి. అది వర్ణమాల చార్టులో ఎక్కడ ఉంటుందో చార్టులో గుర్తించాలి. అదేవిధంగా ఈ బొమ్మ పేరేంటి? ఆ పదం యొక్క మొదటి అక్షరం ఏంటి? తెలుస్తోంది కదా? ఇదేం బొమ్మ? చక్రం. చక్రంలోని మొదటి అక్షరం ఏంటో చెప్పగలుగుతారు కదా? ఇది జల్లెడ, డబ్బా. ఇదేం కూరగాయ? వంకాయ. తెలుసు కదా? ఈ పదాలలోని మొదటి అక్షరాలన్నీ మీరు గుర్తించి చెప్పి రాయవలసి ఉంటుంది. మరి తరువాత ప్రశ్న చూడండి. కింది బొమ్మలు చూసి వాటి పేర్లలో లోపించిన అక్షరాన్ని చెప్పండి, రాయండి, వర్ణమాల చార్టులో గుర్తించండి. ఇక్కడ ఈ బొమ్మ ఏం కనబడుతోంది మనకి? లవంగం కదా? మరి ఇక్కడ మొదటి అక్షరానికి ఖాళీ ఉంది, రెండవ అక్షరం వం, మూడవ అక్షరం గం ఉన్నాయి. మీరు ఇక్కడ రాయవలసిన అక్షరం ఏంటి? లా అనే అక్షరం రాయాలి. అప్పుడు ఈ పదం పూర్తి అవుతుంది, లవంగం అని. మరి రాస్తారు కదా? తరువాతి పదం చూడండి. ఇక్కడ ఒకటే బొమ్మలో రెండు వస్తువులు కనబడుతున్నాయి. అవేంటో మీకు తెలిసిపోతుంది కదా?
ఇక్కడ ఏం అక్షరం రాయాలి? లా, కా ఉన్నాయి. ఇక్కడ మీరు రాయవలసిన అక్షరం ఏమిటో తెలిసింది కదా. ఇక్కడ బా, పం ఉంది. మరి మధ్యలో ఏం అక్షరం రాస్తే ఈ పదం పూర్తవుతుంది? దీన్ని ఏమంటారో తెలుసుకొని ఇక్కడ లోపించిన అక్షరాల్ని రాయండి. ఇదేంటి? నెమలికి ఉంటుంది. మరి ఇక్కడ ఏ అక్షరం రాయాలో తెలిసింది కదా. ఇదేంటి? ఇక్కడ ఏ అక్షరం లోపించిందో తెలుసుకొని రాయండి. ఇదేంటి? ఇందులో లోపించిన అక్షరం మీరు రాయాలి. ఇదేంటి? మరి ఇక్కడ పం ఉంది, రం ఉంది. మధ్యలో ఒక అక్షరం లేదు. అదేమిటో మీరు రాయాలి. ఇదేంటి? మరి మధ్యలో ఏం అక్షరం రావాలి? పా ఉంది, వా ఉంది. ఇదేంటి? కా ఉంది, షం ఉంది. మధ్యలో అక్షరం మీరు రాయాలి. వర్ణమాల ఆధారంగా కింది అక్షరాల తరువాత వచ్చే అక్షరాన్ని చెప్పండి, రాయండి. ఇవి వర్ణమాలలోని అక్షరాలు. ఇక్కడ మీకు కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఈ, ఏ. ఈ తర్వాత ఏ అక్షరం వస్తుందో మీరు రాయాలి. అదేవిధంగా ఏ తర్వాత వచ్చే అక్షరము, ఆ తర్వాత వచ్చే అక్షరము, ఓ తర్వాత వచ్చే అక్షరము, ఊ తర్వాత, ఏ తర్వాత ఏమొస్తుంది, ఓ తర్వాత ఏం వస్తుంది, ఆ తర్వాత ఏం వస్తుంది, ఈ తర్వాత ఏం వస్తుంది, రు తర్వాత ఏం వస్తుంది. ఈ విధంగా మీరు వర్ణమాల చార్టుని ఆధారంగా చేసుకొని తరువాత వచ్చే అక్షరాలని ఇందులో పూరించండి. తర్వాతి ప్రశ్న చూడండి. వర్ణమాల ఆధారంగా కింది అక్షరాల ముందు వచ్చే అక్షరాన్ని చెప్పండి, రాయండి. ఇక్కడ ముందు వచ్చే అక్షరాలని చూడాలి మీరు. యా అనే అక్షరం ఇచ్చాము. మరి దాని ముందు ఏం అక్షరం వస్తుంది అనేది వర్ణమాల చార్టులో చూసి రాయండి. అదేవిధంగా లా అనే అక్షరానికి ముందేం వస్తుంది, షా అనే అక్షరానికి ముందేం వస్తుంది, సా అనే అక్షరానికి ముందేం వస్తుంది, ళా అనే అక్షరానికి ముందేం వస్తుంది, క్ష అనే అక్షరానికి ముందేం వస్తుంది. తరువాతి ప్రశ్న చూడండి. వర్ణమాల ఆధారంగా కింది అక్షరాల ముందు తరువాత వచ్చే అక్షరాలను చెప్పండి, రాయండి. ఇక్కడ ఇచ్చిన అక్షరాలకి ముందు వచ్చే అక్షరము, తరువాత వచ్చే అక్షరము రెండు కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మహాప్రాణ అక్షరాలు ఇవ్వడం జరిగింది. వీటికి ముందు వచ్చే అక్షరము, తర్వాత వచ్చే అక్షరాన్ని వర్ణమాల చార్టులో చూసి ఈ ఖాళీలని పూర్తి చేయండి. వర్ణమాల ఆధారంగా కింది అక్షరాల మధ్యలో వచ్చే అక్షరాలను చెప్పండి, రాయండి. ఇక్కడ ఏమిచ్చారంటే రెండు అక్షరాలు ఇచ్చి వాటి మధ్యలో వచ్చే అక్షరాన్ని రాయమని చెప్పారు. ఇవి కూడా మీరు వర్ణమాలను చూసి కానీ రాయండి. మీకు అందరికీ తెలిసి ఉంటే కనుక చూడకుండానే సొంతంగా రాయగలుగుతారు. ఇక్కడ ఈ అనే అక్షరము, ఊ అనే అక్షరము ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో వచ్చే అక్షరం ఏముంటుంది అది ఇక్కడ రాయండి. అదేవిధంగా కా మరియు గా ఈ రెండు అక్షరాలకి మధ్యలో వచ్చే అక్షరాన్ని ఇక్కడ రాయండి. తర్వాత ఆ మరియు ఈ అనే అక్షరాలు, ఈ రెండు అక్షరాల మధ్యలో వచ్చే అక్షరం ఏంటో ఇక్కడ రాయాలి. ఓ, ఔ ఈ రెండు అక్షరాల మధ్యలో వచ్చే అక్షరాన్ని ఇక్కడ రాయండి. తర్వాత చ, జ ఈ రెండు అక్షరాల మధ్యలో వచ్చే అక్షరాన్ని ఇక్కడ రాయండి. ఏ, ఓ ఇక్కడ మధ్యలో ఏం అక్షరం వస్తుందో ఆలోచించి రాయండి. ఓ, అం వీటి మధ్యలో వచ్చే అక్షరం ఇక్కడ రాయాలి. ట, డ ఇది త, ద మధ్యలో వచ్చే అక్షరం థ. తర్వాత ప, బ ఈ రెండింటి మధ్యలో వచ్చే అక్షరం ఇక్కడ రాయవలసి ఉంటుంది. కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి. మీ తరగతిలోని విద్యార్థులందరివి పేర్లు జాబితా రాయండి. ఆ పేర్లలోని అక్షరాలు అన్నీ జాబితా రాయండి. ఆ అక్షరాలు వర్ణమాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి. ఆ అక్షరాలన్నీ వర్ణమాల ఆధారంగా వరుస క్రమంలో రాయండి. ఆ అక్షరాలతో ఏర్పడే కొన్ని అర్థవంతమైన పదాలు రాయండి. వర్ణమాలలోని అక్షరాలన్నీ మీరు కింది తరగతులలోనే నేర్చుకొని ఉన్నారు. ఈరోజు ఈ పాఠం ద్వారా వర్ణమాలలోని అక్షరాలన్నీ మరొకసారి పునశ్చరణ చేసుకోవడం జరిగింది.
మరి ఇంకా బాగా చదవడం రాయడం నేర్చుకోవాలంటే ప్రతిరోజు కూడా ఈ అభ్యాసాలన్నీ మీరు సాధన చేస్తూ ఉండాలి. దానితో మీకు వర్ణమాలపైన పూర్తి పట్టు వస్తుంది. కాబట్టి పిల్లలు ఈ అభ్యాసాలన్నీ సాధన చేస్తూ ఉంటారు కదా. మరి తరువాత గుడింత పాఠాలతో మనం మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు సెలవు.